లైఫ్లో మనమందరం ఏదైనా సాధించాలని సక్సెస్ అవ్వాలని కలలు కంటుంటాం. చాలామంది ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉంటారు. ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ నిజంగా మోటివేషన్ వల్ల మన లైఫ్లో పెద్దగా ఏం మారదు. ఎప్పుడైతే నువ్వు మోటివేషన్ని కాకుండా డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీని నమ్ముతావో అప్పుడే నువ్వు నీ లైఫ్లో సక్సెస్ అవుతావు. అదేంటి అర్థం కాలేదా? సరే, ఈరోజు ఒక కథ చెప్తాను. ఈ స్టోరీ కంప్లీట్గా చూడు. నీ లైఫ్ని మార్చగలిగే ఒక సత్యం దానిలో ఉంది. లెట్స్ వాచ్ ద స్టోరీ టిల్ ది ఎండ్. ఒకే కల, ఒకే పరీక్ష, ఒకే లక్ష్యం, కానీ ఇద్దరి జీవితాలు రెండు వేరు దారులు తీసుకున్నాయి. ఒకరు మోటివేషన్ని నమ్మాడు, మరొకరు డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీని నమ్మాడు. ఒక చిన్న పట్టణంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు, కార్తిక్ మరియు రాము. ఇద్దరికీ ఒకే లక్ష్యం, మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. కార్తీక్ ఒక సింపుల్ రూల్ పెట్టుకున్నాడు. రోజుకు 6 గంటలు చదవాలి, మూడ్ ఉన్నా లేకపోయినా. సోషల్ మీడియా లిమిటెడ్గా యూజ్ చేస్తూ ఫిక్స్డ్ టైంలో పడుకుంటూ, రెయిన్ అయినా ఫెస్టివల్ అయినా టైర్డ్ అయినా రూటీన్ బ్రేక్ చేసేవాడు కాదు. అతనికి మోటివేషన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను డిసిప్లిన్ని హ్యాబిట్ చేసుకుని కన్సిస్టెన్సీగా రూటీన్గా ఒకే పనిని చేసేవాడు. మరోవైపు రాము మోటివేషన్ వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి ఫుల్ ఎనర్జీతో 2 రోజులు ఫుల్గా చదివేసి, 3వ రోజు ఈరోజు మూడ్ లేదు, తర్వాత చదువుదామని, రేపట్నుంచి మొదలు పెడదామని, ఫ్రెండ్స్తో ఒక్కసారి బయటికి వెళ్దాం అని చిన్న చిన్న ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటూ మోటివేషన్ ఉన్నప్పుడు చదివి లేనప్పుడు చిల్లవుతూ ఉండేవాడు. అలా నెలలు గడిచిపోయాయి. ఎగ్జామ్ రోజొచ్చింది. ఇద్దరూ అటెంప్ట్ చేశారు. మంత్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. కార్తిక్కి జాబ్ వచ్చింది. కార్తిక్ చాలా ఆనందపడ్డాడు. రాము పేరు లిస్టులో లేదు. మరుసటి రోజు రాము కార్తిక్ దగ్గరకు వెళ్ళి అడిగాడు, నేను కూడా చదివాను, కానీ మోటివేషన్ ఉన్నప్పుడు మాత్రమే చదివాను. తర్వాత ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను. నువ్వెలా ఎవ్రీడే చదవగలిగావు? కార్తిక్ ఏమీ చెప్పకుండా రాముని బ్యాంబూ తోట దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడొక వృద్ధుడు బ్యాంబూకి నీళ్లు పోస్తున్నాడు. కార్తిక్ అడిగాడు, తాతయ్య, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ గురించి నువ్వు నాకు చెప్పిన బ్యాంబూ స్టోరీ ఒకసారి మా ఫ్రెండ్కి కూడా చెప్పవా తాతయ్య? తాతయ్య నవ్వుతూ నీళ్లకుండ పక్కన పెట్టి రాముని వైపు చూసి మాట్లాడటం ప్రారంభించాడు. నేను చిన్నప్పుడే ఈ బ్యాంబూ విత్తనాలు నాటాను. ప్రతిరోజూ నీళ్లు పోశాను, జాగ్రత్తగా చూసుకున్నాను. మొదటి సంవత్సరం అయింది, ఏమీ కనిపించలేదు. 2వ సంవత్సరం ఇంకా ఏ మార్పు లేదు. 3వ సంవత్సరం జనం నవ్వేవారు, ఎందుకు మూర్ఖుడిలా దానికే నీళ్లు పోస్తావ్ అని ఎక్కిరించేవారు. నీ సమయం వృధా అవుతోంది అని అనేవారు. 4వ సంవత్సరం కూడా బయటకి ఏమీ కనిపించలేదు, కానీ నేనెప్పుడూ ఆగలేదు. ప్రతిరోజు అదే నమ్మకం, అదే సహనం. 5వ సంవత్సరంలో కేవలం 6 వారాల్లో ఆ బ్యాంబూ చెట్టు 90 అడుగులు పెరిగింది. రాము ఆశ్చర్యంగా తాతను చూశాడు. తాత చిరునవ్వు నవ్వి అన్నాడు, ఆ 6 వారాల ఎదుగుదల కాదు బాబూ, 4 సంవత్సరాల సహనం ఫలితం అది. 4 సంవత్సరాలు నేల కింద పెరిగిన వేర్లు, ఆ బలం వల్లనే అది అంత ఎత్తుకి ఎదిగింది. ఆ రోజుల్లో పైకి ఎదగలేదు, కిందకి బలంగా పెరిగింది. జీవితం కూడా అలానే బాబు. మీరు చేసిన కష్టం వెంటనే కనిపించకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ ఎలాంటి హీన పరిస్థితిలో అయినా నీ ధర్మం నువ్వు చేస్తే తప్పనిసరిగా గాలి మొత్తం నీకు అనుకూలంగా మారిపోతుంది. మీరు పేషెన్స్తో డైలీ డిసిప్లిన్తో కన్సిస్టెంట్గా చేసిన పనే మళ్ళీ చేస్తున్నప్పుడు మీ రూట్స్ బలపడతాయి. ఒకరోజు మీ ఎదుగుదల అందరూ చూస్తారు. అదే సక్సెస్కి ఫార్ములా. కన్సిస్టెన్సీ డిసిప్లిన్ని నమ్ముకో, మోటివేషన్ని కాదు అని తాతయ్య అంటాడు. తాతయ్య మాటలు విన్న తర్వాత రాము కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. నేను నిన్ను వేరే ప్లేస్కి తీసుకెళ్తా అని కార్తీక్ చెప్తాడు. ఇద్దరూ దగ్గరలో ఉన్న చిన్న ప్రవాహం దగ్గరకు వెళ్తారు. నీరు మెల్లగా ఒక పెద్ద రాయి మీద పడుతుంది. కార్తీక్ రాయిని చూపిస్తూ అన్నాడు, ఈ రాయి ఎంత గట్టిగా ఉందో చూడు. అంత గట్టిగా ఉన్న ఆ రాయిలో ఆ రంధ్రం ఎలా వచ్చిందంటావ్? ఒకసారి గట్టిగా కొడితే కూడా ఇది విరగదు. కానీ ఈ నీటిని గమనించావా? ఇది ఒక్కసారిగా బలంగా రావటం లేదు, రోజూ మెల్లగా పడుతుంది. అదే చోట, అదే దిశలో. ఒకరోజు పడితే ఏమీ కాదు, ఒక నెల పడితే కూడా మార్పు కనిపించదు. కానీ సంవత్సరాల తర్వాత ఈ గట్టి రాయిలో కూడా చిన్న రంధ్రం కనిపిస్తుంది. అలాగని ఆ రాయి ఏదో వీక్ లేదా ఆ నీరు స్ట్రాంగ్ అని కాదు, కానీ ఆ నీరు ప్రతిరోజు ఒకే దిశలో ఒకే ప్లేస్లో కన్సిస్టెంట్గా పడటంతో ఆ రాయిలో కూడా రంధ్రం క్రియేట్ చేయగలదు. అది కన్సిస్టెన్సీకున్న పవర్. మన ప్రయత్నం కూడా అలానే ఉండాలి. ఒకరోజు ఫుల్లుగా చదవటం కాదు, ప్రతిరోజు కొంచెం కొంచెం చదవటం. కార్తీక్ రాముని కళ్లలోకి చూసి అన్నాడు, మోటివేషన్ ఒక్కసారి పెద్ద అలలా వస్తుంది, కాని వెంటనే తగ్గిపోతుంది. డిసిప్లిన్ మాత్రం రోజూ పడే నీటి బొట్టు లాంటిది. అది చిన్నదే, కాని చివరికి రాయిని కూడా మార్చేస్తుంది. రాము నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కార్తీక్ వైపు చూశాడు. అప్పుడే అతనికి అర్థమయ్యింది, మోటివేషన్ కాదు, డిసిప్లిన్ మరియు కన్సిస్టెన్సీ అదే సక్సెస్కి మూలమని. ప్రేరణ కాదు, క్రమశిక్షణ. నిరంతర ప్రయత్నమే నిజమైన బలమని. ప్రేరణ ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది, క్రమశిక్షణ జీవితాంతం నిలుస్తుంది అని రాముకి అర్థమయ్యింది. మోటివేషన్ది ఏముంది బ్రో,
ఒక్కొక్కసారి ఒకలా అనిపిస్తుంది. మనమందరం రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. మంచి క్రికెటర్ గురించి రీల్ వస్తే క్రికెటర్ అయితే బావుండు అని అనుకుంటాం. యూట్యూబర్ వీడియో చూస్తే యూట్యూబర్ అవ్వాలి అనుకుంటాం. ఎవరో ఫారిన్లో సెటిల్ అయిన వీడియో చూస్తే నేను కూడా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటాం. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా బ్రో? మనం చూస్తున్న ప్రతి దానితో మోటివేట్ అవుతాం, తర్వాత వదిలేస్తాం. మళ్ళీ ఇంకొక వీడియో, మళ్ళీ ఇంకొక డ్రీమ్, మళ్ళీ ఇంకొక స్టార్ట్, మళ్ళీ వదిలేస్తాం. ఇలా రిపీట్ అయ్యే మోటివేషన్ సైకిల్తో లైఫ్లో ఏమీ చేంజ్ అవ్వదు బ్రో. మనం మధ్యతరగతి వాళ్ళం బ్రో. ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు పడే కష్టాలు, సాక్రిఫైస్లు చూస్తే చాలదా? మన నాన్న అరికాళ్లు చూస్తే చాలు బ్రో. మనం లైఫ్లో సక్సెస్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. సో మోటివేషన్తో ఏదైనా ఒకటి గోల్గా పెట్టుకో. దాని గురించి డైలీ డిసిప్లిన్తో కన్సిస్టెంట్గా కష్టపడు. సక్సెస్ నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. మోటివేషన్ అనేది ఒక ఫీలింగ్ మాత్రమే, కానీ డిసిప్లిన్ అనేది ఒక నిర్ణయం. ఫీలింగ్ మారిపోతుంది, కానీ నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. ఫైనలీ మోటివేషన్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డిసిప్లిన్ నీ గోల్ మార్గంలో నడిపిస్తుంది. కన్సిస్టెన్సీ నీ డ్రీమ్ అచీవ్ అయ్యేలా చేస్తుంది. కన్సిస్టెన్సీ అంటే ఏదో పెద్ద పని చేయడం కాదు, చిన్న పని అయినా ప్రతిరోజు చేయడం. పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూడకు, మోటివేషన్ కోసం ఎదురుచూడకు. స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్, డిసిప్లిన్ని ఫ్రెండ్ చేసుకో. నీ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీరు ఏ గోల్ కోసం కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి డీప్ మోటివేషనల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక పవర్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.